అనుమానాస్పదంగా అనేటువంటి విషయాన్ని అది మరి బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం అది ఈజీగా కనుక్కోవటం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి కానివ్వండి చాలా సులభం. ఎందుకంటే ఆయన క్రైస్తవ సమాజానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన ఒక వక్త. ఆయన క్రైస్తవ సమాజాన్ని మంచి అంటే ఒక అనుభవంలో నడిపించిన వ్యక్తి. ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకు ఇంతమంది క్రైస్తవులు దైవజనులు స్పందించడానికి కారణం ఆయన మాటలు, ఆయన చేసిన పరిచర్య చాలా ప్రభావితం చేసింది క్రైస్తవ సమాజాన్ని, ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. కాబట్టి ఆయన కుటుంబానికి ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తి, క్రైస్తవ సమాజానికి ప్రాముఖ్యమైన వ్యక్తి. కాబట్టి ఈ విషయంలో దైవజనులు క్రైస్తవులు పోరాడుతున్నారు. వారితో పాటు మేము కూడా వారి వెంటే ఉన్నాం. మేము కూడా అన్ని విషయాలు తెలుసుకుంటాం. నిన్న జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా మేము మా యొక్క కమ్యూనిటీలో మా యొక్క సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మా సంతాపం తెలియజేయటం జరిగింది. ఇప్పుడు కూడా మేము క్రైస్తవ సమాజానికి, దైవ సేవకులకి యేసయ్యతో పాటు మేము కూడా ఉన్నామని, ఇది మా హృదయాన్ని కూడా కలిచివేసిందని, మాకు కూడా మనస్సుని చాలా ఆలోచింపజేసిందని మీకు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో సమగ్ర అంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఇది బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే క్రైస్తవ సమాజం కోల్పోయింది ఒకటైతే, కుటుంబం కోల్పోయింది చాలా. ఎందుకంటే ఒక భర్త, ఒక తండ్రి, ఆ పాత్ర ఎంతో విలువైంది. ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటు. ఆ లోటుని ఎవరు పూడ్చలేరు, ఆ దేవుని ఆదరణ ప్రేమ తప్ప. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది క్రైస్తవేత్తలు, నాయకులు, దైవజనులు మా యొక్క ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు మీతో ఉన్నాం. దేవుని సేవకులు ఎక్కడ ప్రయాణాలకు వెళ్ళినా, గ్రామంలోనైనా, కుగ్రామంలోనైనా, పట్టణాల్లోనైనా మీతో పాటు కొంతమందిని తీసుకువెళ్ళండి. మీరు ఒంటరిగా ప్రయాణం చేయటం మంచిది కాదు. ఎందుకంటే భయంకరమైన దుర్దినాల్లో ఉంటున్నాం. పరిస్థితులు ఎట్లా మారుతున్నాయో తెలియదు. ఎప్పుడు మీతో పాటు కొందరు ఉండాలి. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, కానీ ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. కానీ మనం కూడా మనతో పాటు కొందరినైనా తీసుకొని మన ప్రయాణాలు చేయాలి. అట్టి జాగ్రత్త ఇట్లాంటి సందర్భాలను బట్టి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ సమాజానికి, దేవుని సేవకులకి ఉంది. ఇంతేకాక క్రైస్తవ సంఘాలు, సమాజం దేవుని సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు చాలా ప్రార్థన చేయాలి. వారికి ప్రార్థన సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కోల్పోయిన దైవజన కుటుంబం కోసం మనందరి బాధ్యత ప్రార్థన చేయటం, సహకరించడం. మరొకసారి మా కుటుంబం నుంచి, కల్వరి మినిస్ట్రీస్ నుంచి సంతాపాన్ని తెలియజేస్తూ, మేము మీతో ఉన్నామని గుర్తు చేస్తూ, దీనికి చక్కటి ఇన్వెస్టిగేషన్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నాం.